హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రెజెంట్ స్టీల్ యొక్క ధరలు ఎంత ఉన్నాయో చెప్పండి అన్న అని చెప్పేసి చాలా మంది మనల్ని కామెంట్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో మనకు వచ్చేసరికి స్టీల్ యొక్క ధరలు అనేవి మనకి ప్రెజెంట్ ఎంత రేట్లు తీసుకుంటున్నారు అనేది మీకు వివరంగా అర్థమయ్యేటట్లు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇక్కడ చెప్తుంది వచ్చేసి మనం ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ప్రతి ఒక్క బార్ యొక్క సైజును బట్టి దాని యొక్క ప్రైస్ అనేది ప్రెజెంట్ మనకి ఎంత తీసుకుంటున్నారు అనేది మీకు వివరంగా తెలియజేస్తాను. అయితే ఈ స్టీల్స్లో మనకి చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉంటాయండి. ఈ బ్రాండ్ని బట్టి మనకి ఏంటంటే ఒక 2 రూపీసో 3 రూపీసో లేదా ఒక 5 రూపీస్ కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. నేనైతే ఇక్కడ మీకు టాటా స్టీల్కి సంబంధించి 550 SD దీనికి సంబంధించిన కాస్ట్ యొక్క వేరియంట్స్ మీకు తెలియజేస్తున్నాను. వీటిలో మనకు వచ్చేసరికి 6mm ఉంటుంది, 8mm ఉంటుంది, 10mm ఉంటుంది, 12mm, అలాగే 16mm, అలాగే 20mm, 25mm వీటిలో మనకి రావడం జరుగుతుంది. వీటి యొక్క ప్రైజెస్ అనేవి మనకి 6mm బార్ అనేది మనం చూసుకున్నట్లయితే 226 రూపాయలు అనేది మనకి ప్రజెంట్ మార్కెట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే 8mm బార్స్, ఈ 8mm బార్ యొక్క ధర వచ్చేసరికి 384 రూపాయలు అనేది మనకి ప్రజెంట్ ఛార్జ్ అనేది చేస్తున్నారు. అలాగే ఇందులో 10mm బార్స్ అనేవి ఉంటాయి. ఈ 10mm బార్స్ అనేవి 585 రూపాయలు అనేది మనకి ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 12mm బార్స్, ఈ 12mm బార్ వచ్చేసరికి మనకి 826 రూపాయల దాకా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 16mm, ఈ 16mm వచ్చేసరికి 1470 రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది తీసుకుంటున్నారండి. అలాగే 20mm కూడా మనకి 2298 రూపాయలు అనేది ప్రజెంట్ కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే 25mm స్టీల్ బార్ యొక్క ధర అనేది 3582 రూపాయలు అనేది ప్రజెంట్ మనకి మార్కెట్లో ఉన్న ప్రైస్ యొక్క కాస్ట్ వేరియేషన్ అనమాట. సో ఇది మనకి టాటా స్టీల్కి సంబంధించిన ఒక బ్రాండ్లో. అదే మనకి వేరే వేరే బ్రాండ్స్ కూడా మనకి సపోజ్ MS స్టీల్ కూడా మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. దీనిలో చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనం ఏ రేట్లు అనేవి చెప్పుకున్నామో ఈ రేట్ల మీద మనకి ఒక 2 రూపీస్ అనేది తక్కువకి మనకి MS స్టీల్ అనేది దొరకడం జరుగుతుంది. ఇక చాలా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి మనకి ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేసే వైజాగ్ స్టీల్ ఉంది. ఇంకా చాలా రకాల బ్రాండ్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రేట్లు అనేవి ఒక 2 రూపీస్ లేదా 3 రూపీస్ లేదా ఒక 5 రూపీస్ అంతకన్నా చేంజ్ అయితే అవ్వవు అనమాట. అన్నీ ఒకే ప్రైజెస్లో మనకి రావడం జరుగుతుంది. అలాగే చాలా కంపెనీలు చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ చిన్న చిన్న వాటికి సంబంధించిన కాస్ట్ యొక్క వేరియేషన్ అనేది సపోజ్ మనకి 8mm బారే ఇందులో మనం టాటా స్టీల్లో చూసుకున్నట్లయితే 384 రూపాయలు ఉంది కదా. అదే వేరే బ్రాండ్లో మనకి 300 రూపాయలు 300 రూపాయల లోపు కూడా మనకి రావడం జరుగుతుంది. ఇలా మనం తీసుకునే స్టీల్ యొక్క బ్రాండ్ కంపెనీని బట్టి మనకి ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. ఈ రేట్లు అనేవి ఇప్పుడు నేను ప్రజెంట్ వీడియో చేస్తున్న టయానికి ఉన్న రేట్లు ఇవి. మీరు ఫ్యూచర్లో వీడియో చూస్తుంటే అప్పటికి రేట్లు అనేవి పెరిగి ఉండొచ్చు. అయితే మీరు చూస్తున్న టయానికి రేట్లు అనేవి ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో మీరు ఏ స్టీల్ కంపెనీకి సంబంధించిన స్టీల్ అనేది తీసుకోవాలని చూస్తున్నారో దానిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్లో తీసుకోవాలనుకుంటున్నారో దానిలోకి వెళ్ళి మీ ఏరియా అంటే మన ఫస్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని కింద వచ్చేసరికి మనం ఏ డిస్టిక్ నుంచి మనం తీసుకోవాలనుకుంటున్నాం అనేది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ స్టీల్కి సంబంధించిన నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. దానికి సంబంధించిన నేమ్ ఎందులో 550Dలో తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే వేరే దానిలో తీసుకోవాలనుకుంటున్నారా ఇలాంటివి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రైజ్ లిస్ట్ అనేది చూసినట్లయితే మీకు అప్పుడు ఉన్న మార్కెట్ రేట్లు అనేవి మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇలా మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ రేట్లు అనేవి మనకి ఆన్లైన్లో చూపించే రేట్ల మీద కొంచెం తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో చూపించే రేట్ల మీద మనకి ఏంటంటే ఒక 3% కానీ 4% కానీ 6% కానీ ఇలా మీరు తీసుకునే బ్రాండ్ను బట్టి ఆ కంపెనీ అప్పుడు మార్కెట్లో ఉన్న వాల్యూని బట్టి కొంచెం రేట్ అనేది తగ్గించి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ప్రెజెంట్ స్టీల్ యొక్క రేట్లు అనేవి మనకి ఈ విధంగా అయితే తీసుకుంటున్నారండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.